హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అందరూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ మీరు రాసే ఉంటారు. ఇక పేపర్ ఎట్లా వచ్చిందనేది ఒక్కొక్కల వెర్షన్ ఒక్కొక్కలా ఉన్నది. యాక్చువల్లీ పేపర్ అనేది బాగుంది. ఇక్కడ విషయం ఏంటంటే క్వశ్చన్స్ లెంతీ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి. కొన్ని క్వశ్చన్లు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కొందరు చేసిన మిస్టేక్లు ఏంటంటే ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ మొత్తం పూర్తిగా చూసుకోకపోవడం. మనం మామూలుగా ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్ క్వశ్చన్ మనకు బుక్లెట్ ఇవ్వగానే ఇక్కడ చూసుకోవాలి, ఎన్ని పేజీలు ఉన్నాయి చూసుకోవాలి. ఇది 52 పేజీలు ఉన్నాయి. 52 పేజీలు ఉన్నాయంటే బుక్లెట్ సైజు కొంచెం పెద్దగా ఉన్నది. బుక్లెట్ సైజు పెద్దగా ఉందంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ లెంతీ ఉన్నాయి అనే విషయం మనం గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫిలిమ్స్ పేపర్ కదా, 150 క్వశ్చన్లు ఇస్తారు. 150కి 150 చదివి పెట్టడం అనేది ఈ పేపర్లో మొత్తం అది ఇంపాసిబుల్. నేను ఇవాళ ఒక ట్రిక్ ఏం చేసిన అంటే ఫస్ట్ ఏం చేసిన, బుక్లెట్ చూసి గమనించిన క్వశ్చన్స్ లెంతీ ఉన్నాయని గమనించి మొత్తం పేపర్ తీసి స్టార్ట్ చేసినతోనే నాకు ముందు రీజనింగ్ క్వశ్చన్స్ కనిపించినాయి. 2-3 పేజీలు దింపేసరికి అవి నాకు చూడగానే అర్థం అయిపోయినాయి. ఇవి చాలా టఫ్ ఉన్నాయి, ఈ ఫస్ట్ ముట్టుకుంటే టైం వేస్ట్ అవుతుంది అనుకొని నేను వాటిని ముట్టుకోవాలి. ముందు రీజనింగ్ క్వశ్చన్లు ముందు ముట్టుకోవాలి. జిఎస్ మొత్తం చేసుకుంటూ వచ్చినాయి. ఇక జిఎస్ మొత్తం చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఒక 45 మినిట్స్ టైంలో రీజనింగ్ క్వశ్చన్స్ ట్రై చేసిన. అవి యాక్చువల్లీ రీజనింగ్ క్వశ్చన్స్ బాగా టఫ్ ఉన్నాయి. అవి మొత్తం నాకు 25 క్వశ్చన్స్ ఇచ్చిండు. 25 క్వశ్చన్స్ నేను మ్యాక్సిమం 10-15 కంటే ఎక్కువ వేయలేదు. కాకపోతే మిగతా ఇప్పుడు 25 క్వశ్చన్స్ తీసేస్తే మొత్తం 150 మార్కుల పేపర్లో 125 మార్క్స్ జిఎస్ పేపర్ కదా. ఈ 125 జిఎస్, 25 మెంటల్ తీసేస్తే మీనే 125. ఈ మ్యాక్సిమం 125లో నేను 70+ చేసిన. 70+ కరెక్ట్ చేసిన. మెంటల్ ఎబిలిటీలో ఒక 10 కరెక్ట్ చేసి ఉంటా. ఈ 70+10 ఇక్కడ నాకు 80 ఏవో వస్తాయని గెస్ చేస్తున్నా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ బై లక్ ఛాన్స్లా కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి పెట్టినవి ఉంటే అవి గిట్ట యాడ్ అయితే ఒక 90 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 90 కాకుండా మ్యాక్సిమం 85 వచ్చినా కానీ ప్రిలిమ్స్ మనం గెట్ అని అవుతాం, మెయిన్స్కు ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఈ పేపర్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని నా ఎక్స్పెక్ట్ ఏంటంటే ఒక 85 అబవ్ మార్క్స్ ఉంటే ఓసీ కట్ ఆఫ్, 80 అబవ్ ఉంటే బీసీ కట్ ఆఫ్, ఒక 75 అబవ్ ఉంటే ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్. అంటే ఒకవేళ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ కనుక పాటిస్తే ఇట్లా ఉంటా అనుకుంటున్నా. కాకపోతే మరి ఈ ప్రిలిమ్స్లో రిజర్వేషన్ పాటించి మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారా ఇంకా తెలియదు. కాకపోతే ఈ పేపర్ మొత్తం సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ మొన్న రాసి మేల ఎగ్జామ్ అయింది కదా, వాళ్ళకు చాలా ఈజీ ఉంటుంది. వాళ్ళు ఈజీగా 90+ చేస్తారు. ఎందుకంటే ఈ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మనకు సివిల్ సర్వీస్లో సీసాట్ పేపర్ ఉంటుంది కదా, ఆ సీసాట్ పేపర్ లెవెల్లో అది లెవెల్ ఉన్నాయి. ఇవి క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ 20 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్కు 2 మినిట్స్ టైం కేటాయించిన ఆన్సర్ వచ్చే పరిస్థితి లేదు. అంటే 20 × 2 మినిట్స్ అంటే 1 అవర్. 20 క్వశ్చన్లకి గంట టైం కేటాయించిన అది ఆన్సర్ వస్తుందో తెలియదు. అందుకే నేను వాటిని మొత్తం ముందు అన్నీ వదిలిపెట్టి మిగతా జిఎస్ ఉన్నాయి కదా, జిఎస్ మొత్తం చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఒక 45-50 మినిట్స్ టైం మిగిలినప్పుడు అప్పుడు మెంటల్ ట్రై చేసిన. అవి కూడా మొత్తం బాగాలేదు. ఒక 10-15 వరకు కరెక్ట్ అయితే అనుకో, 10-12 వరకు కరెక్ట్ అయితే అని గెస్ చేస్తున్నా. చాలా క్వశ్చన్స్ నాకు ఫ్యాక్చువల్ డేటాతో వచ్చినాయి. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, కొన్ని క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ డేటా ఉన్నాయి, కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే నేను ముందు మెంటలిటీ క్వశ్చన్స్ ముందు ముట్టుకోలేదు, వాటిని తర్వాత చేసిన. మెంటలిటీ క్వశ్చన్స్ ఫస్ట్ చేసిన వాళ్ళు అది ఆన్సర్ రాక డిసప్పాయింట్ అయ్యి మిగతా జిఎస్ కూడా సరిగ్గా వేయలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇవాళ ప్రిలిమ్స్ రాస్తుంటే మనకు జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ బాగా గుర్తుకొచ్చింది.
ఏందా డైలాగ్ అంటే, క్లాస్ రూమ్లో ఆన్సర్ ఎవరైనా చెప్తారు, కానీ ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చేసినప్పుడు టాపర్ అవుతాడు. అంటే మనం ఎంత బాగా చదివినప్పుడు కూడా ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 2.5 అవర్స్ మన మైండ్ అనేది కరెక్ట్ పని చేయాలి. మన మైండ్ కరెక్ట్ పని చేయాలంటే సబ్జెక్టు చదివిన తక్కువైనప్పుడు కూడా రీజన్ ఎక్కువ చేయాలి. మొత్తం 100% సబ్జెక్టులు చదవకుండా పర్లేదు, సబ్జెక్టు 80% 70% చదివినా మంచిదే, కానీ దాన్ని బాగా రీజన్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ మనకు చూస్తే తెలిసినట్టు అనిపిస్తున్నాయి, కానీ ఆన్సర్ వస్తలేదు. దాని రీజన్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా రివిజన్ చేయలేకపోవడమే. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్తోని నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ ఏమున్నాయి? డిఏఓ ఒకటి ఉంటుంది, హెచ్డబ్ల్యూ ఉన్నది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉన్నది. ఈ వచ్చే ఎగ్జామ్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది అందరికీ గుణపాఠం కావాలి. అంటే సబ్జెక్టు 100% చదవకుండా మంచిదే, కానీ 90% చదివినా ఓకే. కాకపోతే చదివిన సబ్జెక్టునే బాగా రివిజన్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో 150 ఎవరు ఆన్సర్ పెట్టలేరు. మ్యాక్సిమం ఎంత టాలెంట్ పాస్ అయినా కానీ 100 పెడతారా? 100 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తారు అనుకో. 100 ఎబో అంటే కష్టం, ఎవరో ఒకరు ఉంటే ఉండవచ్చు. కాకపోతే అందరు వచ్చి ఎక్కడ అవుతారంటే ఇక్కడనే 70 కన్నా అవుతారు. ఇంకా టాలెంట్ పాస్ అంటే 80, 90, 100 వరకు రావడం కష్టమే. 100+ ఉంటే ఒకరిద్దరు ఉండవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు రాబోయే ఎగ్జామ్లో ఈ పేపర్ అనేది మనకు అందరికీ, నాకు కూడా ఒక మంచి గుణపాఠం కావాలి. ఏంటంటే సబ్జెక్టును చదివింది పర్ఫెక్ట్ రివిజన్ చేయాలి. రివిజన్ చేయకపోతే ఎంత చదివినా వేస్టే. మనం ఇంటికాడ ఎంత బాగా చదివినా ఎగ్జామ్ వల్ల ఆ 2 గంటలు మన మైండ్ కరెక్ట్ పని చేయాలి. అప్పుడే మనం వాటికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక దీనికి సంగతి ఇంకా అసలు ఫైనల్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది టీజీపీఎస్సీ వాళ్ళు కీ పెట్టిన తర్వాత అప్పుడు చూద్దాం. మీకు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ నుంచి రెగ్యులర్ వీడియోస్ చేస్తాను. ఈ మధ్య బిజీ ఉండడం వల్ల ఎలాంటి వీడియోస్ చేయలేదు. మన వీడియో చూడడం వల్ల మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది తప్ప ఎలాంటి టైం ఉండదు. ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చేస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.